విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో దారుణంగా ఫెయిల్ అయి ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెరమనీ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ ఫెయిల్యూర్స్ని అంగీకరించినప్పటికీ ఒక విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుపడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ ఎంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, జాక్ రాలే మంచి జోరు మీద ఉన్న టైంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సందేహాస్పదంగా ఉన్న డిఆర్ఎస్ అప్పీల్ను థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు. ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించిన సందర్భం సందేహాస్పదంగా ఉన్న థర్డ్ ఎంపైర్ క్రాలేను అవుట్గా ప్రకటించడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ ఎంపైర్స్ కాల్తో వెళ్తారు. కానీ ఈ సిచ్యువేషన్లో థర్డ్ ఎంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను అవుట్గా ప్రకటించారు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లుగా అనిపించినా చివరకు లెగ్ స్టంప్కు తగులుతున్నట్లుగా డిఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ ఎంపైర్ క్రాలేను అవుట్గా ప్రకటించాడు. ఇప్పుడు ఇదే విషయం వివాదంగా మారింది.